అంటే 94,000 కోట్ల ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజు 3,800 కోట్లు ఖర్చు అయితే అందులో ఆ 2 పిల్లర్లను ఒక బ్లాక్ మొత్తం చేయాలంటే మళ్ళీ తిరిగి నిర్మాణం చేయాలంటే 400 కోట్లు. అది మేమే కడతాం, 4 పైసలు కూడా తెలంగాణ ప్రజల మీద భారం పడదు అని ఎల్ఎన్టీ చెప్తే వాళ్ళను హుంకరించి బెదిరించి వాళ్ళ మీద వాళ్ళ CFOను జైల్లో పెడతా అని చెప్పి మొత్తానికి మెట్రో నుంచి పారిపోయేటట్టు చేసి ఆఖరికి మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కూడా కుట్రలు చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆ సన్నాసికి నేను చెప్తున్నా, కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ కాదు, ఒక 2 పిల్లర్లు కాదు. కాళేశ్వరం అంటే ఇందాక నేను చెప్పినట్టు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 మరి పంప్ హౌజులు, 21 సబ్ స్టేషన్లు, 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. 94,000 కోట్లలో అయింది నష్టం 400 కోట్లకి. ఆ 400 కూడా ప్రజల మీద భారం పడకుండా ఆ సంస్థనే ముందుకు వచ్చింది. ఇది వాస్తవం అయితే 1,00,000 కోట్లు పోయింది ఒక సన్నాసి, ఆ సన్నాసికి వంతపాడే ఇంకో సన్నాసి పార్టీ బీజేపీ.